ఏదైతే 'సంధ్య థియేటర్‌కి' సంబంధించినటువంటి తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ నిన్న పిటిషన్ వేశారో హైకోర్ట్‌లో, అదే కేసులో కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు, హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి తీసుకెళ్లారు. విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. దీన్ని కూడా అరెస్ట్ కిందే కన్సిడర్ చేస్తారు. అయితే విచారణలో ఎటువంటి విషయాలు బయటపడతాయనేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌గా ఉంది. అయితే పిటిషన్ వేసినప్పుడు నేను హైకోర్ట్‌లో అల్లు అర్జున్ వేసినటువంటి కొన్ని అంశాలు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. పిటిషనర్ ఎవరైతే భాస్కర్ ఉన్నారో, ఆ రేవతి అలాగే రేవతి యొక్క హస్బెండ్, బాబు యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో, ఆయన తన పిటిషన్‌లో రాసినట్టుగా ఈయన ఏం చెప్తున్నారంటే, పిటిషనర్ రాసినవన్నీ అవాస్తవాలు. నేను రావటం వల్లే అక్కడ తొక్కిసలాట జరిగిందనంటే పూర్తిగా అబద్ధము. ఇది ఈ ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంటే ఇలా థియేటర్స్‌కి వెళ్ళడం అనేది ఎప్పుడు నేను ఎన్నో సంవత్సరాల నుంచి సహజంగా చేస్తూనే ఉన్నాను. నేను థియేటర్ యాజమాన్యానికి గాని, పోలీసులకు గాని ముందుగానే సమాచారం ఇచ్చాను అనేసి ఇవన్నీ ఆయన పిటిషన్‌లో మెన్షన్ చేశారు. పోలీసులు డే 1 నుంచి ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి కూడా చెప్తుందేంటంటే, మాకు ముందస్తు సమాచారం లేదు. మాకు ముందస్తు సమాచారం లేదు. మేము క్లియరెన్స్ ఇవ్వలా, పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి అల్లు అర్జున్ తన యొక్క పిటిషన్‌లో పేర్కొనడాన్ని అంటే ఇదొక రాంగ్ కైండ్ ఆఫ్ పిటిషన్ వేసినట్టుగా నాకైతే పర్సనల్‌గా అనిపించింది. మిగతా విషయాల్లో ఆ బాబు విషయంలో గాని, ఆ చనిపోయినోడి విషయంలో గాని అల్లు అర్జున్ బాధపడుతున్నట్టు కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ ఫ్యామిలీకి డబ్బులు కూడా ఇచ్చారు. అంతవరకు అప్రిషియేట్ చేద్దాం గానీ, పిటిషన్ వేసింది పూర్తిగా అవాస్తవము. నాకు ఏమాత్రం సంబంధం లేదు. అట్లాగే దీనివల్ల ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వల్ల అంటే ఈ సొసైటీలో నా పరువుకి భంగం కలుగుతుందంటూ కూడా అల్లు అర్జున్ మాట్లాడినటువంటి మాటలు ఆ పిటిషన్‌లో అంటే ఆయన ఏసినట్టే కదా! క్లయింట్ తరపున లాయర్ ఏస్తాడు. అంటే క్లయింట్ మాట్లాడిన మాటలు లాయర్ రిప్రజెంట్ చేస్తాడు అంతే. సో, ఇదంతా కూడా అల్లు అర్జున్ అనడం అనేది కాస్తంత బాధాకరంగా అనిపించింది నాకు పిటిషన్ చూసినప్పుడు. ఇవాళ అదే కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. అక్కడ ఏం జరగబోతోంది? దీనికి సంబంధించి ఇంకా ఏమేమి ఇన్ఫర్మేషన్ వస్తదనేది మనం వెయిట్ చేద్దాము. మనందరికీ తెలుసు కొద్ది రోజుల క్రితం 'పుష్ప 2' రిలీజ్ కరెక్ట్‌గా 1 వీక్ అయింది. నిన్న గురువారానికి 1 వీక్ అయింది. ఆ రోజు రేవతి అట్లాగే ఆమె భర్త భాస్కర్, బాబు శ్రీతేజ, పాప పేరు ఏదో ఉంది. వీళ్ళు నలుగురు ఈ సినిమా ప్రీమియర్ చూడడానికొచ్చారు. వాళ్ళది కూడా తప్పుంది. ఇంత జనం ఉంటారో తెలిసి రావడంలో. అదే టైంలో థియేటర్ యాజమాన్యం తప్పుంది. గేట్లు సరిగ్గా టైంకి ఓపెన్ చేయలేదు. ఆ రకమైనటువంటి ఇబ్బంది కూడా ఉంది. అదే టైంకి అల్లు అర్జున్ రావడం అందరికంటే పెద్ద తప్పు ఈయనదే అని చెప్పాలి. ఈయనకంటే పెద్ద తప్పు పోలీసులదని నేను ఫీల్ అవుతున్నా. సరైనటువంటి ఆహ్, ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయలేకపోయారు. అల్లు అర్జున్ కావచ్చు, జనాలకు కావచ్చు. ఎవరికీ ఏమి అవ్వకూడదు కదా! సో, ప్రొవైడ్ చేయలేకపోయారు. ఒక్కసారిగా అల్లు అర్జున్ రావటం అంటే నిజానికి హీరోలొస్తారు గానీ, ఇంత పెద్ద హీరో పాన్ ఇండియా లెవెల్ హీరో సంధ్య థియేటర్ లాంటి ఒక కంజెస్టెడ్ ఏరియాకి రావడం, వేలాది మంది ఉన్న చోట రావడం అనేది డెఫినైట్‌లీ మిస్టేక్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. చాలా పెద్ద తప్పది. ఇలా జరుగుతుందని ఆయన ఊహించకపోయి ఉండొచ్చు. కానీ ఎంతో మంది మీకు ఆ ఇన్సిడెంట్ తర్వాత అక్కడ మైక్ పెట్టిన వాళ్ళకి చెప్పారు. మేము కూడా చచ్చిపోదాం అనుకున్నామని. సఫకేషన్‌కి లోనైన వాళ్ళు, ఇబ్బందులు పడిన వాళ్ళు, స్టాంపేడ్‌లో నలిగిపోయిన వాళ్ళు చాలా మందున్నారు. చనిపోయిన ఆవిడ ఈవిడే అండ్ ఆ బాబు హాస్పిటల్‌లో ఇంకా ఉన్నాడు గానీ, ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మందున్నారు. తీవ్రమైనటువంటి ఇబ్బంది. ఏదో ఇది చిన్న చితక కాదు. ఇంత గోలలో అల్లు అర్జున్ గాని ఏమైనా అయ్యుంటే బాధే కదా! ఎవరికీ ఏం కాకూడదు కదా! సో, ఇంత పెద్ద పాన్ ఇండియా స్టార్ ఇంతమంది జనాల్లోకి రావడం అనేది పైగా అక్కడికొచ్చాను ఓపెన్ టాప్‌లో చేతులు ఊపడం, లేకపోతే సెల్ఫీలివ్వడం. ఈయనేమన్నా రాంపోతినేనా? లేకపోతే నానియా? లేకపోతే అంతకంటే చిన్న స్టార్ కిరణ్ అబ్బవరమా? సంపూర్ణేష్ బాబా? అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ అక్కడికొచ్చినప్పుడు జనాలు ఖచ్చితంగా గుమిగూడతారు. చాలా చిన్న కంజెస్టెడ్ ఏరియా. గతంలో ఇట్లాగే మహేష్ బాబు కూడా ఒక మూవీకి వచ్చినప్పుడు ఆ జనాన్ని చూసి ఆయన ఇమ్మీడియేట్‌గా డ్రాప్ చేసి ఆయన ఐడియాని క్యాన్సెల్ చేసుకొని థియేటర్‌లోకెళ్ళిపోయాడు వేరే రూట్‌లోంచి. పోలీసులు కూడా అప్పుడు సజెస్ట్ చేశారు ఆయనకి. అట్లా కొంచెం ఆలోచించుకోవాలి మనం. ఎనీవే ఆయన గతంలో వచ్చిన సందర్భాలున్నాయి, ఇప్పుడు వచ్చిన సందర్భాలున్నాయి గానీ, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఒకటి నంబర్ 1. రెండోది ఈయన వచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇదివరకు అట్లా ఇచ్చేవారు కాదు. ఏ హీరో వచ్చినా ఇన్ఫర్మేషన్ ఎవరు వచ్చేస్తారు సడెన్‌గా. ఎందుకంటే ఇట్లా జరుగుతాయనేసి. క్రౌడ్ గుమిగూడతారు, ఇబ్బందవుతది. వాళ్ళకి ఇబ్బందవుద్ది, జనాలకి ఇబ్బందవుద్దని చెప్పరు. ఈసారి ఆయన శ్రేయాస్ మీడియా ద్వారానో ఇంక ఎగ్జాక్ట్‌గా నాకు తెలీదు గానీ శ్రేయాస్ మీడియా అని అనట్లేదు గానీ ఐయామ్ టేకింగ్ దట్ బ్యాక్. బట్ ఒక సంస్థ ద్వారా ఏదో ఒక సంస్థ ద్వారానో లేకపోతే వీళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారానో, అల్లు అర్జున్ టీమ్ ద్వారానో వస్తున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ ముందుగా చెప్పారు పబ్లిక్‌కి. పోస్టర్ చేస్తారు కదా! ఆ పోస్టర్ లాంటి దాంతో చెప్పారు. దానివల్ల ఇంకా జనాలు రెడీగా ఉంటారు కదా! ఎప్పుడొస్తాడు, ఎప్పుడొస్తాడని. సో, ఇది కూడా చాలా పెద్ద ఇబ్బందయింది. మొత్తానికి ఆయన్ని అరెస్ట్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఏంటనేది చూద్దాం కొద్దిసేపట్లో.